ప్రైజ్ లార్డ్. మీకు తెలుసా? గర్వం అత్యంత ప్రమాదకరమైన పాపం. ఈ గర్వం ఎప్పుడొస్తదో తెలుసా? నేను అనే మాట మొదలుపెట్టినప్పుడు. అవును. మీలో ఎవరికైనా నేను అనే మాట ఎక్కువసార్లు మీ జీవితంలో వచ్చేస్తా ఉందా? నేను చేశాను. నా వల్ల జరిగింది. నేను కాకపోతే ఎవరో కాదు. నేను 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 అంటూ మీరు ఎక్కువసార్లు మాట్లాడుతున్నారా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నారో జాగ్రత్త. మీరు ఏమైనా చేశానో అని అనుకుంటా ఉంటే బహుశా మీకు గర్వం తలకెక్కుతుంది. దాన్ని బట్టి జాగ్రత్తపడండి. మీ అందరికీ హడ్సన్ టైలర్ గారు తెలుసు కదా. చైనా ఇన్లాండ్ మిషన్ ద్వారా చైనాలో గొప్ప పరిచయం చేశారు. ఆయన చేసిన సేవ ఇంత అంతా కాదు. ఇదిగో ఒకరోజు చైనాలోనే షాంఘైలో ఇద్దరు స్త్రీలు మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళు గర్వం అనే ఈ టాపిక్ మీద మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటూ చైనాలో గొప్పగా పనిచేస్తున్న ఆ హడ్సన్ టైలర్ గారిని కూడా ఆ మాటలో తీసుకొచ్చారు. అందులో ఒక స్త్రీ అంది, ఇదిగో హడ్సన్ టైలర్ గారు చైనాలో ఎంత గొప్ప సేవ చేస్తున్నారు కదా, ఆయనకి ఎప్పుడైనా గర్వం వచ్చి ఉండొచ్చా? నేను కదా అనుకుని ఉండొచ్చు కదా అని చెప్పి సందేహం వ్యక్తపరిచింది. వెంటనే ఎదుర్కొన్న స్త్రీ, అవును కదా, ఆయన ఎంత గొప్ప సేవ చేసేస్తున్నారు కదా, బహుశా ఆయనకి ఎప్పుడైనా ఒకసారి గర్వం వచ్చే ఉంటుంది. మరి దాన్ని ఆయన ఎలా ఎదుర్కొన్నారో అని సందేహం వచ్చి తనకి హడ్సన్ టైలర్ గారి భార్య తెలుసు కాబట్టి నేరుగా వెళ్ళి ఆయన భార్యని అడిగింది. ఇదో హడ్సన్ టైలర్ గారి భార్య పేరు మ్యారియా. ఆమె దగ్గరికి వచ్చి, ఆమె మ్యారియా గారు, మీ భర్త గారు హడ్సన్ టైలర్ గారు, ఆయన ఇక్కడ చైనాలో గొప్ప పరిచయం చేస్తున్నారు. అయితే నాకు సందేహం, ఇంత గొప్పగా దేవుడు అతన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు కదా, అతన్ని వాడుకుంటూ ఉన్నారు కదా, అతని ద్వారా ఇంత గొప్ప సేవ జరిగిస్తూ ఉన్నారు కదా, ఈ రోజైనా హడ్సన్ టైలర్ గారు గర్వపడ్డారా? ఒకవేళ గర్వం ఆయన జీవితంలోకి వచ్చినప్పుడు ఆయన ఎలా ప్రవర్తించారు, ఎలా దాని నుంచి బయటపడ్డారో, ఎలా అసలు దాన్ని జయించగలిగారు అని ఎప్పుడైనా అడుగుతారా అని అడిగిందట. అందుకు మ్యారీ గారు వెంటనే నవ్వుతూ, అయ్యో దాన్నే ఉంది, మీరు అడిగింది నేను తప్పకుండా అడుగుతాను, నాకు కొద్దిగా సమయం ఇవ్వండి అని అడిగింది. ఒకరోజు హడ్సన్ టైలర్ గారిని మ్యారీ గారు అదే క్వశ్చన్ అడిగారు, ఏమండి మీరు ఎప్పుడైనా గర్వపడ్డారా అన్నారట. అప్పుడు వెంటనే హడ్సన్ టైలర్ గారు ఎందుకు అని అడిగారు. అప్పుడు మ్యారీ గారు ఆయనతో అన్నారు, మీరు ఇంత పరిచయం చేస్తున్నారు కదా, దీని విషయంలో ఎప్పుడైనా మీకు గర్వం వచ్చిందా అనగానే ఆయన మళ్ళా అన్నాడంట, ఏ పరిచర్య, ఏం చేశాను, నేనేమీ చేయలేదే అన్నాడంట. ఆ మాటలు అనగానే వాడికి అర్థమైపోయింది, ఈయన నేనేమీ చేయడం లేదని అనుకుంటున్నారు. అవును కదా, హడ్సన్ టైలర్ గారు ఏం చేస్తున్నారు, చేస్తుందంతా దేవుడు. ఆయనకు ఆ విషయం తెలుసు, నన్ను వాడుకుంటున్న దేవునిలో గొప్పతనం తప్ప ఈ పాత్రలు ఏం లేదా. ఈరోజు మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మీరు కేవలం ఓ పాత్ర. మీరు ఆయన చేతిలో ఉంటే విలువైనవారు, ఆయన చేతిలో లేకపోతే విలువ లేనివారు. మీకు ఏదైనా విలువ ఉందా? అది దేవుంది మాత్రమే. అందుని బట్టి నేను అనేదాన్ని పక్క తీశాను, గర్వం అనేదాన్ని దగ్గరికి రానివ్వకండి. ఎందుకంటే గర్వం సాతాన్ని నేలకూలేలా చేసింది. ఇదిగో అది అత్యంత ప్రమాదకరమైనది. ఈరోజు మీలో గర్వం వస్తే దేవుని దగ్గరికి వెళ్ళి మోకాలు వేసి చెప్పిన, దేవా నేను కాదు నువ్వు, నాకేమైనా ఉందంటే నీ వల్ల, నాది ఏమైనా ఉందంటే అది నీదే, నాది ఏమీ లేదయ్యా, నాదంతా నీదే, నాకున్నదంతా నీవే అని దేవునితో చెప్పండి. అప్పుడు మీరు జీవితంలో అద్భుతం చేస్తారు. అంత మాత్రమే కాదు, ఆయన ఈ పాత్రను వాడుకుని అప్పుడు అద్భుతాలు చేస్తారు. మరి దేవుని చేతిలో వాడబడే అద్భుతమైన పాత్రగా ఉండాలనుకుంటున్నారా? అయితే మీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టండి. నేను పక్కన తీసేయండి, నాకున్నదంతా ఆయన అని చెప్పండి, నువ్వేదేవా అని చెప్పండి, ఆయన అద్భుతాలు చేస్తారు. మరి రోజు ఎలా చేద్దామా? గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే.